బ్రేకింగ్ న్యూస్. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజా అలాగే విదేశీ మద్యం సేవిస్తున్నట్లు వచ్చిన వార్తలపై అయితే దానికి సంబంధించిన కేసుపై ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అయితే వెల్లడించారు. దీనిపై మొదటిసారిగా ఆయన స్పందించారు. ముఖ్యంగా మంగ్లీ బర్త్డేలో గాంజా, డ్రగ్స్, విదేశీ మద్యం అలాగే ఇతర వ్యవహారం కూడా నడుస్తుందని చెప్పేసి తాజాగా దానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మొత్తం ఆ పార్టీకి సంబంధించిన విషయం అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ అదొక ప్రైవేట్ పార్టీ నిర్వహించినట్లు అయితే మనకు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఈర్లపల్లిలో త్రిపుర రిసార్ట్లో తన బర్త్డే పార్టీ అయితే నిర్వహించుకుంది. అయితే ముఖ్యంగా తన తల్లిదండ్రులు అలాగే స్నేహితుల మధ్య మొత్తం 25 నుంచి 50 మంది మధ్య తన బర్త్డే పార్టీ అయితే మంగళవారం రోజు రాత్రి తను నిర్వహించుకుంది. ఈ వేడుకల్లో కొంతమంది గంజాయి సేవించినట్లు అలాగే ఈ వేడుకల్లో అక్కడికి వచ్చిన అతిథులకు విదేశీ మద్యాన్ని సరఫరా చేసినట్లయితే కొన్ని వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఆ బర్త్డే పార్టీకి సంబంధించి మొత్తం వ్యవహారంలో అయితే ఎస్ఓటి పోలీసులు అయితే దర్యాప్తు అంటే అక్కడ విచారణ చేపట్టారు. మొత్తంగా దాన్ని అయితే అక్కడ ఇన్వెస్టిగేట్ చేశారు. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మొత్తం దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మనము స్క్రీన్ పై అయితే చూడవచ్చు. చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు రైట్, మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అక్కడ ఎస్ఓటి పోలీసులు అయితే అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మంగ్లీ అయితే వీడియో ఆపండి, ఎందుకు వీడియో తీస్తున్నారు అంటూ వారిని అయితే నిలువరించే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఎస్ఓటి పోలీసులు మాత్రం మా డ్యూటీ మమ్మల్ని చేసుకోమని చెప్పేసి వాళ్ళైతే మొత్తం దాన్ని అయితే ఇన్వెస్టిగేట్ చేశారు, మొత్తం చూశారనమాట, పరిశీలించారు. దానికి తర్వాత మొత్తం అయితే వారు పరిశీలించిన తర్వాత ఈ ఘటన అయిపోయింది. తర్వాత తన బర్త్డే పార్టీలో జరిగిన వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది. మొత్తం మీద దీనిపై అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అక్కడ కొంతమంది గంజాయి కూడా తీసుకున్నట్లయితే కొంత సేకరించారు. దానికి సంబంధించిన డ్రగ్ టెస్టులు కూడా చేశారు. టెస్టులు నిర్వహించిన తర్వాత వారిపై మొత్తం మీద మంగ్లీపై అలాగే అక్కడ ఒక వ్యక్తి అయితే గంజాయి తీసుకున్నట్లు వాళ్ళకి తెలిసింది. ఇతనిపై అలాగే నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. మొత్తం ఈ వ్యవహారంపై అయితే మంగ్లీ మొత్తం మీద స్పందించింది. తన స్పందన ఏంటో అనేది ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి.
అండ్ ఒక రోల్ మోడల్గా ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. అందరికీ నమస్కారం. రైట్, ఈ మొత్తం వ్యవహారంపై అయితే మంగ్లీ అయితే స్పందించారు. ముఖ్యంగా తనకు ఆ లిక్కర్ గురించి అలాగే డీజే గురించి తన బర్త్డే పార్టీ గురించి పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తన దృష్టికి రాలేదని, తనకు తెలియదని, తెలుసుంటే అలా చేసేదాన్ని కాదని చెప్పేసి తనైతే చెప్పుకొస్తూ ఉంది. ఇక ముఖ్యంగా దీనిపై అయితే కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడిన సందర్భాలు అయితే చూస్తూ ఉన్నాము. మంగ్లీ ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి తన టాలెంట్తో కేవలం తన గాయనిగా తన ప్రతిభతోటే ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మంగ్లీ ఇలా చేయడం అని చెప్పేసి చాలా మంది అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేశారు. మొత్తం మీద తన బర్త్డే పార్టీలో గంజాయి కలకలం, విదేశీ మద్యము అక్కడ సేవించినట్లు వస్తున్న వార్తలపై కూడా మనకు ఎవరైతే రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఉన్నారో ఆయన కూడా స్పందించారు. ముఖ్యంగా ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి అయితే ఆయన చాలా పూర్తి సమాచారాన్ని అయితే అందించారు. ఆయనకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలము ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్లో రాత్రి 11 గంటలకు పెద్ద పెద్ద సౌండ్లతో అక్కడ ఏదో ప్రైవేట్ పార్టీ జరుగుతుంది, కొంతమందికి డిస్టర్బెన్స్గా ఉన్నదని చెప్పేసి తమకు సమాచారం రావడంతో అక్కడ చేవెళ్ల మండలంలోని ఎస్ఓటి పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు నిర్వహించినంతసేపు అయితే కొంతమంది ఫస్ట్ కొంతవరకు తనను నిర్వహించే ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత వారందరూ సహకరించారని చెప్పేసి డీజీపీ చింతమనేని శ్రీనివాసరావు చెప్పారు. ముఖ్యంగా అక్కడ అయితే గాంజాకి సంబంధించిన మొత్తము ఎలాంటి సమాచారం అయితే లేదని, కానీ ఒక వ్యక్తి జిల్లలగూడకి చెందిన కోసనం దామోదర్ రెడ్డి అనే వ్యక్తి గాంజాయి సేవించినట్లయితే తమ టెస్ట్లో బయటపడిందని చెప్పేసి ఆయన వివరించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న వారందరికీ డ్రగ్ టెస్టులు, గాంజా టెస్టులు నిర్వహించామని, అందులో ఒక దామోదర్ రెడ్డి ఒక్కరికే గాంజా టెస్ట్ పాజిటివ్గా వచ్చిందని చెప్పేసి ఆయన తెలిపారు. అలాగే అక్కడ ఏదైతే విదేశీ మద్యం అక్కడ సేవిస్తున్నారని చెప్పేసి వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, అక్కడ లోకల్ బ్రాండ్సే వాడుతున్నారని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఈ పార్టీని నిర్వహించిన సింగర్ మంగ్లీపై కేసు, అలాగే ఈ పార్టీని నిర్వహణలో డీజే ప్లే చేసిన వ్యక్తిపై కేసు, అలాగే ఈ మొత్తము ఇక్కడ గాంజా కేసులో టెస్ట్ పాజిటివ్గా వచ్చిన దామోదర్ రెడ్డిపై ఒక కేసు, అలాగే ఏదైతే రిసార్ట్ ఉన్నారో రిసార్ట్ ఓనర్లపై ఒక కేసు, మొత్తం 4గురిపై కేసు అయితే నమోదు చేసినట్లయితే శ్రీనివాస్ తెలిపారు. ఇక దీనిపై అయితే పూర్తి దర్యాప్తు అయితే చేపట్టారు. ఇక దీనిపై ఏదైనా అంటే ఇంకేదైనా నిజాలు వచ్చే అవకాశము అయితే ఉన్నదని చెప్పేసి అయితే తెలుపుతున్నారు. దీనిపై మరి మంగ్లీ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు.